అందరి ఆత్మీయ నేత గౌరవ హోంశాఖ మంత్రులు పెద్దలు మహమూద్ అలీ గారికి, వేదికపై ఆశీర్వదించి గౌరవ కాంతిపూర్ చైర్మన్ మౌలానా సాబ్ గారికి, ఆత్మీయ పెద్దలు గురువర్యులు బ్లూ బర్డ్స్ అధినేత అనేక పీస్ కమిటీలో పాల్గొంటూ మా అందరికి కూడా దశ దిశ నిర్దేశిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మాజిద్ గారికి, మాజీ సాబ్ గారికి, వేదికపై ఆశీర్వదించి అఫ్జల్ సాబ్ గారికి, ఆత్మీయ సోదరులు కోఆర్డినేటర్ జనార్దన్ గౌడ్ గారికి, సోదరులు డిప్యూటీ మసూద్ గారికి, నజీర్ గారికి, మా నయీం గారికి, ఖలీల్ గారికి, అదేవిధంగా వేదికపై ఆశీర్వదించిన జుబేర్ భాయ్ గారికి, మా అన్వర్ గారికి, సమద్ గారికి, మిగతా మసూద్ అహ్మద్ గారికి, నజీర్ గారికి, హైమదుద్దీన్ గారికి, అఫ్జల్ గారికి, చోటు గారికి, మిగతా ఆత్మీయ మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. గత 9 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అన్ని మతాల వాళ్ళు ఒక సమానత్వంతో సంతోషంగా, ఆనందంగా, శాంతియుతంగా జీవనం కొనసాగిస్తుందంటే అది కేవలం కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ అందరికి కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మనమందరం కూడా పోరాడి సాధించుకున్నాడు తెలంగాణ. మనమందరం కూడా ఈ ఇల్లును నిర్మాణం చేసుకున్నాం. తెలంగాణ అంటే మన ఒక ఇల్లు, ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వేసుకొని ఈరోజు మన జీవితాలన్నీ కూడా బాగుపడుతున్నాయి. పిల్లల విద్యార్థులు చదువులు అయితేనేమి డిగ్రీస్ ఏర్పాటు చేసుకొని పిల్లలను బ్రహ్మాండంగా చదివించుకుంటున్నాం. మన ఇళ్లలో పెళ్లిలు అయితే నేను మామగా మరి కేసీఆర్ గారు షాది ముబారక్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న మైనార్టీ బంధు కార్యక్రమం ద్వారా మరి ఆర్థికంగా మన వాళ్ళు ఆర్థికంగా మరి వ్యాపారం చేసుకోవాలని చెప్పి ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ కాకుండా మన రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అధికారికంగా చేసి ఈరోజు ప్రభుత్వ పరంగానే ఏర్పాటు చేయడం, అన్ని మతాల వారిని కూడా అందులో పాల్గొనడం చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడైనా కనబడుతుందంటే అది తెలంగాణ రాష్ట్రం అని కూడా సందర్భంగా చేస్తున్నాం. మన కోసం ప్రార్థనలు చేసే ఇమాం మౌజుల్లో కూడా దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో ఇస్తలేదు, ఏ మసీదులో ఇస్తలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనందరి కోసం ప్రార్థన చేసి ఇమాం మౌజుల్లో కూడా గౌరవప్రదంగా ఉండాలని గౌరవేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. మరి ఇంత మంచిగా నడుస్తున్నటువంటి ఈ పథకాల్లో నడుస్తున్నటువంటి మన ఇల్లంతా కూడా సక్రమంగా ఉండితే ఈరోజు కొన్ని పార్టీలకు కళ్ళు కొడుతున్నాయి. ఈ ఇల్లును పలగొట్టాలి, ఈ ఇల్లులో మనస్పర్ధలు సృష్టించాలి, ఈ ఇంట్లో మళ్ళా మరి దొంగలు దొరబడాలని చూస్తున్నారు. దయచేసి మీ అందరు కూడా మీలో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇల్లు నిర్మాణం చేసుకున్న ఇంట్లో దొంగలు దొరబడితే అది మనకు మంచిదా, మన కుటుంబాలకు మంచిదా అనేది మీరు ఆలోచించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దొంగలను రానిద్దామా? ఆ దొంగలను రానిద్దామా? ఆ మాయ మాటలు నమ్ముదామా? ఈ రోజు 9 సంవత్సరాల నుంచి శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టించుకుందామా? మరి అటువంటిప్పుడు ఏం చేయాలి మీరే ఆలోచించుకోవాలి. ఈ రోజు కేసీఆర్ గారి పైన కాదు, బీఆర్ఎస్ పైన కాదు, ఈ రోజు వినయ్ భాస్కర్ పైన కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఒకళ్ళు అంటారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటి అంటారు, ఇంకోళ్ళు అంటారు వినయ్ భాస్కర్ బొట్టు పెడతాడు కానీ పేరు సెక్టర్ లోపలంతా కూడా ఆర్ఎస్ఎస్ బొట్టు పెట్టడం అదేదా
నేను గొప్పగా చెప్తా, నేను గుడికి పోతాను, మసీదుకి పోతాను, చర్చికి పోతాను, అన్ని మతాలు కూడా గౌరవించాలని కాపాడు. దసరా పండుగకు నా అమ్మల అక్కలందరూ కూడా పిలుచుకుంటారు. రంజాన్ పర్వదినాన మా అన్నదమ్ములందరూ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా అన్ని మతాల వాళ్ళతో మరి పండుగలు జరుపుకుంటాం. ఇది తప్ప అని చెప్పి ఈరోజు నన్ను నిందించే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మీ అందరికి కూడా చెప్పదలుచుకున్నా, ఒకవేళ నేను మతతత్వ పార్టీలకు అనుగుణంగా ఉన్నట్టయితే నేను గతంలో టీడీపీలో ఉన్నా, 99లో టీడీపీ పార్టీ బీజేపీకి పొత్తు కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాజీద్ గారేది, మౌలానా గారేది, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా, అఫ్జల్ గారేది, వీళ్ళందరూ కూడా వచ్చి మరి బీజేపీకి ఈ సీట్ కేటాయించడం జరిగింది. ఈ నగరంలో మతతత్వ పార్టీలు రావద్దని చెప్పినప్పుడు వారి అనుగ్రహంతో, వారి ప్రోత్సాహంతో బీజేపీని వ్యతిరేకంగా మరి పోరాడినటువంటి వ్యక్తి నేను. ఈ రోజు నాకు మతతత్వ పార్టీ అంటగడితే ప్రజలు నమ్మరు. నేను ఈ రోజు నా రాజకీయ జీవితంలో అనేక మంది మైనార్టీలు నా ఆత్మీయులుగా గుర్తించుకున్నాను. నా రాజకీయ జీవితంలో అనేక మంది మైనార్టీలు భయపడి కలిసి వచ్చింది. ఇంతకుముందు పెద్దలు అఫ్జల్ గారు అన్నారు, చాలా సంతోషం, రాజకీయాలలో కూడా మరి అవకాశం ఇవ్వాలని. ఖచ్చితంగా సార్, ఈ నగరంలో కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ గారు, సెకండ్ మా సోదరులు మసూద్ గారు, అదేవిధంగా కొట్లాడి ఇప్పించుకున్నటువంటి లైబ్రరీ చైర్మన్ కూడా ముస్లిమే. నాకు బీఫామ్స్, నేను కొత్తగా టిఆర్ఎస్ పార్టీలో చేరితే నాకు 3 టికెట్లు వస్తే నాకు ఒకటి నా సోదరులాగా బక్కర్ గారికి ఇచ్చిన సార్, ప్రతిసారి బక్కర్ గారికి ఇచ్చిన సార్. ఇది నా మిత్రులతో ఉన్నటువంటి మైనార్టీతో ఉన్నటువంటి. కాబట్టి ఈరోజు నా మైనార్టీ సోదరులను ఏ రోజు వివక్షంగా దూరలేదు. నా ఆత్మీయులుగా అనుకున్నా, నా బంధువులు అనుకున్నా, నా కుటుంబ సభ్యులుగా అనుకున్నా. ఈ ప్రవర్తన కేవలం రాజకీయం కోసం కాదు, ఎన్నికలు ఉన్నా లేకున్నా మా మైనార్టీల కుటుంబాలకు ఏదైనా కష్టం వస్తే నాకు సమాచారం ఇస్తే నేను స్వయంగా వెళ్ళి ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా ఆ ఇంట్లో అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఇంకా ఈ వర్గాలకు అనేక ఆపదలుంటే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ తీరుగా చెప్పుకుంటా పోతే అనేక మైనారిటీ కుటుంబాలు ఆర్థికంగా వారి అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి సాయ నిధి కింద వందలాది మందికి మరి ముఖ్యమంత్రి సాయ నిధి కింద చెక్కులు కూడా అందించినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మా అమ్మల కక్కలు ఇంకా మైనార్టీ లోన్ రాలేదు, ఇంకా చూస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు గొంతులో కానున్నంత సేపు, ప్రభుత్వం ఉన్నంత సేపు, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడతారు. మైనార్టీ బంధు వస్తుంది, గృహలక్ష్మి వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది. మా పిల్లలకు వ్యాపారం చేసుకోవడానికి కూడా ఆర్థికంగా చేతరిస్తామన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో
మైనార్టీల స్థితిగతులు విద్యాపరంగా అనుకోండి, ఆర్థిక పరంగా అనుకోండి, వ్యాపార పరంగా అనుకోండి, రాజకీయ పరంగా అనుకోండి, గతంలో వెళ్ళినటువంటి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి మన మైనార్టీల స్థితిగతులు చూడండి, ఇప్పుడు మన మైనార్టీ స్థితిగతులు చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి జుబైర్ భాయ్ చెప్పినట్టు ఓసీ స్కాలర్షిప్ కూడా మరి అందించి మా మైనార్టీ సోదరులు కూడా దేశ విదేశాలలో చదవాలని చెప్పి మరి ప్రతి సంవత్సరం 50 మంది కూడా అందిస్తున్న విషయం ఈ సందర్భంగా ఇంకో విషయం మీకు తెలియజేయాలి. మొదటిగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల పరిమళకాలు ఏర్పాటు చేసినప్పుడు ఇనాగ్రేషన్ పోతే అక్కడ ఉన్నటువంటి మా మైనార్టీ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా సరే అందులో జాయిన్ చేయకుంటే నేను కుద్దూస్ గారు పోయినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పేది ఇది దూరం ఉన్నది, సిటీ సెంటర్ లో కావాలంటే వెంటనే సిటీ సెంటర్ కు మైనార్టీ స్కూల్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు బ్రహ్మాండంగా స్టార్టింగ్ లో పిల్లలు జాయిన్ చేయలేకపోయేది, అందరం కూడా ఒక టీం ఏర్పాటు చేసి మోటివేట్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఆ పిల్లలందరూ కూడా మైనార్టీ స్కూల్లో చదివిస్తే ఈరోజు వాళ్ళకు ధీటుగా వాళ్ళు మాట్లాడినట్టు ఇంగ్లీష్ లో నేను కూడా మాట్లాడలేను అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనేక పథకాల ద్వారా అనేక మార్పులు జరిగింది. ఆ ఫలాలన్నీ కూడా నా మైనార్టీ సోదరులు అందుకోవాలి. ఇటువంటి దుష్ట శక్తులు ఇటువంటి దుష్ప్రచారం చేసే వాళ్ళను నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను గతంలో మీవాన్ని, ఇప్పుడు మీవాన్ని, రాబోయే రోజుల్లో కూడా మీవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా చాలా విషయాలు చెప్పుడు మర్చిపోతున్నా. నాకు చాలా మంది మిత్రులు చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొందరు కిరాయిలలో ఉంటే ఒకనొక సందర్భంలో మా ఇస్మాయిల్ పై సస్తార్ పై వీళ్ళందరూ వచ్చి మా బంధువులు చనిపోయారు, ఆ కిరాయిలలో ఉండనిస్తలేరు, చనిపోయిన వాళ్ళకు మేము శాస్త్ర ప్రకారంగా కొన్ని అవి కొన్ని అంతిమ సంస్కారం చేయాలి, అక్కడ చేరిస్తలేదు, మాకు ఇబ్బంది అవుతుందంటే ఏం చేయాలన్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు మాకు ఒక ఉసూలు కావాలి అన్నారు. నేను వెంటనే స్థలం కోసం చూసినప్పుడు అంత పెద్ద ఉసూలు దొరకలేదు. ఉసూలు పై గారితో మాట్లాడి దర్గా పీఠాధిపతి ఉసూలు పాషా గారిని విజ్ఞప్తి చేసి ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా అంతిమ సంస్కారం చేసే విధంగా మా మైనార్టీ సోదరులకు ఉసూలు కాదా 50 లక్షలతో నిర్మాణం చేయబడింది. ఇక సరే దాన్ని కూడా కొంతమంది తప్పు తీసిండు, ఆయన ఉసూలు కాదా కట్టించింది కానీ అది ఎక్కువగా ఉన్నదని చెప్పి దాన్ని కూడా తప్పు తీసిండు. ఆయననే బాధపడలేదు. మా నయీం గారు మా హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి మరొక 40 లక్షలతో ఇప్పుడు అలంకార దగ్గర ఉసూలు కాదా కట్టబోతున్నాం. ఇది మా సంస్కృతి, ఇది మా నిజాయితీ, ఇది మా నిబద్ధత, మైనారిటీల పక్షాన ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ విషయమైనా కూడా ఖచ్చితంగా మైనారిటీల సమస్యలు కళ్ళతోని చూడము, మనసు పెట్టి చూస్తాం. మనసున్న మహారాజు కేసీఆర్ గారు కాబట్టి ఈరోజు మైనారిటీల పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మైనారిటీలను అన్ని రకాల అభివృద్ధి చేసే విధంగా మీలో ఒక కుటుంబ సభ్యుడిగా, మీ సేవకుడిగా, మీ శాసనసభ్యుడిగా ఉంటారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చి కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా పాల్గొనడానికి अस्सलाम वालेकुम और नमस्कार। आज यकीनन आनंदकुंड में हम लोग जमा हुए, किस लिए? हमारे विनय भास्कर राणा को तीसरी मर्तबा इस सम्मेलन में बिताएंगे। ये बड़े डायनेमिक लीडर है और जवान शख्स है, रात दिन मेहनत करते हैं, आनंदकुंड के लोगों के मसाइल हल करते हैं। लीडर तो वही होना चाहिए। हमारे सीएम साहब एक बात कहते हैं,
पॉलिटिक्स में आने वाला आदमी दो चीजों से ज्यादा मोहब्बत करना चाहिए। एक, पहले अपने वतन से मोहब्बत करना चाहिए। दूसरा, वतन में बसने वालों से मोहब्बत करना चाहिए। बिला मजहब मिलत वो हमारा विनय भास्कर होता है। हमारे मौलाना यूसुफ साहब चेयरमैन है हमारे खादी बोर्ड के। या बहुत से मुस्लिम भाई ये बोलना चाहता हूँ, कांग्रेस 50 साल में किसी भी मौलाना को चेयरमैन बनाई? मस्जिद के इमाम को चेयरमैन बनाई? मीडिया के दोस्त से मैं पूछना चाहता हूँ, बड़ी बड़ी बात करते हैं कांग्रेस वाले। ये सीएम साहब है, मौलाना का जो ऑर्डर पास कर रहे हैं ना, कंटिन्यू है टिल जब तक रहेगा तब तक तेलंगाना कायम रहेगा। ये देने वाले खोलने वाली आप। इसलिए मैं एक बात कहना चाहता हूँ, हमारे मजीद भाई साहब, मौलाना मजीद साहब बहुत अच्छी बात बोले, बहुत अच्छी। एक बात क्या बोला हमें, तेलंगाना बनने के बाद एक भी किसी को नुकसान हुआ क्या बताइए? अरे साबिका दौर कांग्रेस के अंदर बार बार करते रहते थे, मुसलमान फिसादात होते रहते थे। क्या फिसादात हो गए? 1948 से लेकर 2014 तक मुसलसल फिसादात हुए। कोई शख्स रोकने वाला है फिसादात, मुसलमानों का कत्लेआम रोकने वाला कोई है, वो केसीआर है। मैं इसलिए कह रहा हूं, कोई ऐसा शख्स है मुसलमानों से कल्चर से वाकिफ है, मुसलमान भाइयों की क्या तकलीफ है उससे वाकिफ है। हमेशा अपने तकरीर में, अपने रोज और मीटिंग में कहते हैं, लीडर तो वही होता है जो बिला मजहब और मिलत खिदमत करता है। तो यकीनन हमारे अब्दुल खुद्दूस भाई साहब ने भी कहा कि भाई तेलंगाना बनने के बाद बिजनेस स्कूल किसने कायम किया? क्यों न करे 50 साल में कांग्रेस वाले वो हमारी तरक्की नहीं चाहते थे। हमारे बच्चे पंचर बनाते थे, हमारे बच्चे होटलों में प्यालियां धोते थे, उनकी उम्र पढ़ने लिखने की थी, पर कभी भी कांग्रेस ने तालीम नहीं दी। मुसलमानों को गरीब से गरीब बनाकर कहा। मेरे भाई साहब ने कहा, आप दलितों से भी गरीब कौन है? मुसलमान है। ये हम नहीं कह रहे, सच्चार कमेटी की रिपोर्ट बताती है। उसी तरह हमारे नईम भाई साहब जो हमारे माइनॉरिटी प्रेसिडेंट है, मोहम्मद शफी साहब, अब्दुल समद साहब, हाफिज मोहम्मद साहब, जुबैर साहब, मोहम्मद असलम साहब, मसूद भाई साहब, नसीर साहब, खलील साहब, मतीन साहब, सोनी भाई साहब और डाइस पर बैठे हुए मेरे दिगर भाइयों और आज के इस प्रोग्राम में आए हुए मेरे भाइयों बहनों, हमारी खबरनिसा मैडम साहिबा, आज भाइयों बहनों, मैं 2-4 बात बताऊंगा, अहम बात बताऊंगा। लोग तो बहुत बोलते हैं आजकल व्हाट्सएप मीडिया पे, बहुत ज्यादा कांग्रेस वाले उलट पुलट घुमा फुरा के बात कर रहे हैं। मैं आपसे 2-3 बात बताता हूं। हमारे बहने, मैं पूछता हूँ 2014 के इलेक्शन में, 2018 इलेक्शन में हमारे सीएम साहब ने शादी मुबारक स्कीम के बारे में नहीं कहा। 2014 में तेलंगाना बनने के बाद मैं खुद एक बार सीएम साहब के पास आता था 16 के अंदर। उस दिन साहब दिल्ली जा रहे थे, मैं छोड़ने के लिए गया था। उस दिन जुमे का दिन था, थोड़ा देर से पहुंचा था। मैंने कहा साहब, आज जुमे की नमाज में बहुत सी हमारी बहनें चादर फैलाए ठहरे थे, साहब शादी है हमारे घर में, कुछ मदद कीजिए। सीएम साहब ने पूछा क्या करना चाहिए महमूद भाई? अरे साहब, लड़की के माँ के लिए माली मदद करना चाहिए। बात खत्म नहीं, 5 मिनट के बाद प्रेस कॉन्फ्रेंस था, जाने से पहले प्रेस कर रहे थे। सीएम साहब ने जाते थे कहा महमूद भाई आप भी आइए। उसी प्रेस में सीएम साहब ने शादी मुबारक स्कीम डिक्लेयर की। लीडर होना तो ऐसा होना चाहिए, अगर किसी की तकलीफ है तो इमीडिएट हल करना चाहिए, उसे लीडर कहते हैं। हमारे मीडिया के भाई, आप तो पूरा कंप्यूटर देखते हैं, आप देखिए कंप्यूटर के अंदर हमसे पहले 2014 से पहले कांग्रेस ने 10 साल हुकूमत की यहाँ पर, 2004 से 14, फिर तेलुगु देशम आई, उसके बाद फिर 40 साल कांग्रेस ने हुकूमत की यहाँ पर। हमारे स्टेट में 50 साल हुकूमत करने वाली है तो कांग्रेस है। कभी कोई शादी मुबारक स्कीम नहीं आई, अलबत्ता 2004 से 14 तक मामूली तरीके से
दूल्हा दुल्हन को बिठाते थे, शादी नहीं फोटो सेशन होता था। हैदराबाद में जो है पुराने शहर के अंदर जुमेरात बाजार है, वहां से पलक आते थे, मट्टी का शेर पत्थर गट्टी के पास जहाँ पुराने कपड़े मिलते थे वहां से साड़ियां लाते थे। हमने कई बार मीटिंग में कहा शादी के दिन दुल्हन जो कपड़े पहनती थी दूसरे दिन पहनने के काबिल नहीं रहते थे, बिगड़ जाते थे। और दूल्हा दुल्हन भी अगर तगड़े माशाल्लाह है वो शादी की रात को पलक के भी 2 टुकड़े हो जाते थे। ये तो उनका हाल था। उनका बजट बताता हूँ मेरे भाइयों को, क्या बजट था वो बताता हूँ। 2004 से 2014 तक 5 करोड़ रुपए बजट उन्होंने खर्चा किया। आप नेट में चेक कर सकते हैं, सिर्फ 5 करोड़। कितना? आंध्र प्रदेश में जो बजट का खर्चा होता है उसका 42% तेलंगाना को आता है। अब 5 करोड़ का 42% कर लीजिए, 2 करोड़ 30 लाख रुपए होते हैं। कितने साल में? 10 साल में 2 करोड़ 30 लाख रुपए खर्चा किए। हमारे सीएम साहब ने क्या कहा? 9 साल 4 महीने के अंदर 2,66,000 हमारी बहनों की बच्ची शादी कराई है। कितने? 2,66,000। खर्चा कितना किया? एक तरफ 2 करोड़ 30 लाख, एक तरफ हमारे सीएम साहब ने 2,300 करोड़ रुपए खर्चा किए। ये आप देख ले सकते हैं, किधर 2,300 करोड़ और किधर 2 करोड़। मैं मेरे मुसलमान भाइयों से कहता हूँ आज बड़ी बड़ी बातें कर रहे हैं, हमारे लिए कुछ नहीं किया, हमें सिर्फ लूटा गया। मेरे भाइयों ने रेजिडेंशियल की बात की, क्या थे रेजिडेंशियल स्कूल? कांग्रेस के दौर में 11-12 स्कूल नहीं थे जिसमें बच्चों की तादाद नहीं होती थी। उन्होंने पूरे 10 साल में रेजिडेंशियल स्कूल पर 1 करोड़ खर्चा किया है। 1 करोड़ आप नेट में चेक कर सकते हैं। कितने साल में? 10 साल में। मेरे भाइयों बहनों मीडिया के भाइयों को बताना चाहता हूँ, हमारे सीएम साहब ने 9 साल 4 महीने के अंदर रेजिडेंशियल स्कूल पर 3,300 करोड़ का खर्चा किया। बताइए, कंपेयर कीजिए, किसे कहते हैं 3,300 करोड़? मेरे भाई ने भी ओवरसीज स्कॉलरशिप की बात की। पहले कभी भी किसी हुकूमत में आज भी नहीं दिया जाता है। जो मुसलमान गरीब है, जिनके माँ बाप अफसर बनाते हैं, जिनके माँ बाप लकड़ी फोड़ते हैं, जिनके माँ बाप होटलों में प्याले धोते हैं, उनके बच्चे अमेरिका ऑस्ट्रेलिया जाकर पढ़ रहे हैं। ये पढ़ाने वाला कोई लीडर तो केसीआर साहब। कितने बच्चे गए? 3,300 बच्चे कहाँ गए? अमेरिका ऑस्ट्रेलिया लंदन में जाकर तालीम हासिल कर रहे हैं। अरे भाइयों, ये कांग्रेस ने तो हमें अंधा बना दिया था। सेकुलरिज्म का एक बात बोलते थे, फिसादात कराते थे। फिसादात होने के बाद हमें घरों पर आके क्या देते थे? और मीडिया भाइयों को बताना चाहता हूँ, एक पैकेज लाते थे, उसमें 10 किलो चावल होते थे, 5 किलो गेहूं का आटा होता था, 2 किलो शक्कर डालते थे, 1 किलो पत्ती, 1 किलो दाल और 1 किलो तेल। एक पैकेट लाकर हमें देते थे। मगर फिसादात नहीं रोके। फिसादात रोकने वाला कोई शेर है, वो केसीआर। बताइए 2014 से पहले क्यों नहीं रोके फिसादात? हमें बहलाया जाता था, ये कांग्रेस कहते थे वो बीजेपी ढलते। मेरे भाइयों से गुजारिश करता हूँ 5 मिनट बैठ जाइए, सुन लेके जाइए, फिर उसके बाद फिसादात करवाने वाले कांग्रेस होते थे। फिसादात होने के बाद हमें तसल्ली देते थे कि आप फिसादात के बाद मुसलमानों की मदद कर रहे हैं। कभी उन्होंने फिसादात रोकने की कोशिश नहीं की। रोकने वाला कोई है तो केसीआर साहब। इसलिए मैं भाइयों और बहनों से कहता हूँ, इमाम और मौलाना साहब को हदिया कभी 1 पैसा किसी ने दिया? मैंने 12-15 मरतबा आज हाउस पर जाकर धरना दिया कि इमाम हमारे मौजूद बहुत माशी वाल से कमजोर होते हैं, उन्हें कुछ हदिया दिया जाए। मगर कांग्रेस बहरी और गूंगी थी, 1 पैसा नहीं दिया। मौलाना मोहम्मद अली साहब वहां पर हमारे मुलाकात थी और बार बार आके कहते थे, मैंने एक बार कहता था, एक बार तेलंगाना बनने दीजिए, हमारे चीफ मिनिस्टर से हम दिलाकर बताएंगे। जब हम चीफ मिनिस्टर साहब से गए, शायद इमाम और मौजूद के लिए कुछ हदिया देंगे,
सीएम साहब ने कहा जरूर देंगे महमूद भाई, ये तो वही लोग है मौलाना की तरह 5 वक्त अपना माथा जमीन पर देखते हैं खुदा के सामने, और जब नमाज कंप्लीट होती है उसके बाद हाथ उठाकर दुआ करते हैं। किसके लिए करते हैं? अपने स्टेट के लिए दुआ करते हैं, स्टेट में रहने वालों के लिए दुआ करते हैं, अमन के लिए दुआ करते हैं, तरक्की के लिए दुआ करते हैं, बारिश के लिए दुआ करते हैं। अरे उन्हें क्यों दिया जाएगा? इमीडिएट उन्होंने 10,000 इमाम और मौलाना हजरात को 5-5 हज़ार रुपए मुखर्रर किया। अभी 2 महीने पहले बचे थे 7,000, उन्हें भी फुल शूटिंग दे दी गई है। और एक बात कहना चाहता हूँ, हमारी नई हुकूमत में अब क्या है, 3 तारीख को हमारी हुकूमत बन जाएगी, रिजल्ट आएगा 30 तारीख को इलेक्शन होगा, 3 तारीख को काउंटिंग होगी, 7-8 तारीख को हमारी हुकूमत बनेगी। 1 महीने के अंदर इमाम और मौलाना हजरात को 10-10 हज़ार रुपए दिया जाएगा। ये केसीआर का वादा है। चाहे जिसे 1 पैसा नहीं मिलता था, इमाम हजरात क्या करते हैं? अरे आजाद देते हैं, मस्जिद की साफ सफाई करते हैं, बच्चे दीनी बच्चे जो पढ़ने आते हैं उन्हें बिठाया जाता है। पेशवान क्या करते हैं? नमाज पढ़वाते हैं, लोगों को दीन की तालीम देते हैं। तो हमारे स्टेट का माहौल कितना अच्छा हो सकता है, इसके लिए भी कांग्रेस को बड़ी परेशानी है। उन्होंने कुछ नहीं किया। मैं एक बात बोलता हूँ, उन्होंने 4,000 करोड़ का ऐलान किया, क्योंकि यहाँ बहुत से तालीम याफ्ता लोग हैं और मीडिया में तो एक से एक तालीम याफ्ता लोग आ चुके हैं। 370 at the additional at time of support చేశారు. హైదరాబాద్ లో చాలా మంది బిహార్లో వస్తున్నారు, బాంబేలో వస్తున్నారు, మన దగ్గర ఎట్లా అయింది, ఎంత పెరిగింది। वैसे कश्मीर में लोग जाकर बिजनेस लगाए तो क्या मिलेगा भाई? केटीआर कहाँ भाग रहे? अमेरिका भाग रहे, लंदन भाग रहे, कहीं को भाग रहे? इंडस्ट्रीज लाने के लिए भाग रहे। अगर हमारे पास इंडस्ट्रीज आएंगे तो हमारे नौजवान को रोजगार मिलेगा, हमें एजेंसीज मिलेंगे, हमें तरक्की मिलेगी। उसी तरह कश्मीर में भी लोग जाकर इन्वेस्ट करेंगे तो कश्मीरियों की जिंदगी खुशहाल हो सकती है। लोग वो इल्जाम लगा रहे हैं, हमारे पे इल्जाम नहीं है, कश्मीरियों के साथ इंसाफ है। वहां आकर हम इन्वेस्ट करेंगे, फैक्ट्री लगाएंगे, जमीन तो होनी की रहेगी, और भी जो कुछ रहेगा किराए से लेंगे, कुछ खरीद भी लेंगे, तो उससे हमारा कोई नुकसान होने वाला नहीं है। वहां लोग वहां जम जाएंगे तो लोगों को रोजगार मिलेगा। उसी तरह तिब्बत तलाक की बात करते हैं, हमने कभी भी साथ नहीं दिया तिब्बत तलाक का। आज व्हाट्सएप पे जो एक शख्स कहता है कि तिब्बत तलाक में हम साथ दिए, अरे हम तो बाइकाट कर रहे हैं तिब्बत तलाक का, क्या हमें नहीं चाहिए तिब्बत तलाक हमारे मुस्लिम लड़कियों को जो इमीडिएट देना चाहते हैं। इस्लाम एक ऐसा मजहब है, उसमें भी कभी कबूल नहीं किया जाता। 3 तलाक 1 मिनट में 2 मिनट में नहीं दे सकते, मुद्दत के बाद दे सकते हैं। या मौलाना यूसुफ साहब मौजूद है, पूछिए एक वक्त में 1 मिनट में दे सकते मौलाना साहब? कतई से कबूल नहीं किया जाता। मौलाना साहब से कहता हूँ माइक पर बोलिए। शरीयत के अंदर 3 तलाक एक साथ नहीं दी जा सकती, बिल्कुल मकरूह तहरीमी है। अगर तलाक देना भी है तो बाकी की एक मुद्दत में एक देने के बाद फिर उसको फैसला, क्योंकि आदमी को कभी कभी अपनी गलती करने के बाद नदामत होती है, शर्मिंदगी होती है, तो आदमी उससे रुजू कर सकता है। अगर तलाक का मामला कैसा है, किसी आदमी के हाथ में पिस्तौल थमा दी जाए, अब उन्हें 1 गोली दागता, 2 दागता, 3 दागता, औरत को 1 तलाक से भी मामला खत्म कर सकते हैं, लेकिन उसके बाद रुजू करने की परेशानी भी कोई नहीं होती, आदमी रुजू कर सकता है। लेकिन कोई आदमी 3 गोली एक साथ चला दे तो फिर उसको मसला बाकी नहीं रहता, खत्म होता। तो समाज में जो जिहालत है, जो गंदगी है, वो खत्म करना चाहिए। ये दूसरों की तहमत केसीआर साहब के ऊपर लगाना और हमारी टीआरएस पार्टी के ऊपर लगाना, यह खुद एक अपने आप में बहुत बड़ी तहमत है, हम इसकी तरदीद करते हैं। देखिए मेरे बहनों और भाइयों, हम बाइकाट करें तिब्बत तलाक को, उसे केसीआर साहब से जोड़ा जा रहा है। इसलिए मेरे भाइयों से मैं कहना चाहता हूँ, हम मर भी जाएंगे मगर बीजेपी से नहीं मिलेंगे। हमारी स्टेट में बीजेपी की जरूरत नहीं है। ये धोखा दिया जा रहा है, उल्टा समझाया जा रहा है। हमें तरक्की की बुनियाद देखिए, हमें जज्बात में मत लाइए, जज्बात की बातें कर रहे हैं। हमने तिब्बत तलाक की तारीफ नहीं की, बाइकाट किए, हम उसकी सपोर्ट नहीं करते। बीजेपी ने पास किया, मेजॉरिटी हमके पास, और कहते हैं कि हम प्रेसिडेंट ऑफ इंडिया की तारीफ करें।
हम डेफिनेट करें पहली मरतबा जो प्रेसिडेंट ऑफ इंडिया बने थे वो हमारे क्या गोविंद साहब, पहली मरतबा जो प्रेसिडेंट बने गोविंद साहब, सीएम साहब ने कहा था कि दलित को प्रेसिडेंट ऑफ इंडिया बनाइए तो हम तारीफ करेंगे, वो तारीफ की गई। और वाइस प्रेसिडेंट की जो तारीफ करे थे वो वेंकैया नायडू साहब को वाइस प्रेसिडेंट दिया गया था, जो हमारे आंध्रा के थे तेलुगु स्पीकिंग वाले थे, उनकी तारीफ की गई। ये कोई मसला मजहबी नहीं था, ये कोई मुसलमानों पर जुल्म होने वाला मसला नहीं था। लोग इसकी भी मिसाल दे रहे हैं, मैं जिस साथ तबलीग करता हूँ। मैं बताना चाहता हूँ कि हमें तरक्की की बुनियाद पर आगे बढ़ना चाहिए। हमारी तरक्की, तेलंगाना की तरक्की, यकीनन आज हमारे बच्चे जो रेजिडेंशियल स्कूल में हमारी बहनों के बच्चे पढ़े, ये लखपतियों के बच्चे नहीं है, ये गरीब लोगों के बच्चे। इस साल 11 बच्चों को MBBS में दाखिला मिला, इस साल तदरीस के बच्चों को, इस साल 152 बच्चों को BDS में दाखिला मिला है, और इस साल 1500 बच्चों को इंजीनियरिंग में दाखिला मिला है। ये तमिल स्कूल के बच्चों को जिसके ज्यादा किसी ने गाली दी है बीजेपी को, वो केसीआर है। हिंदुस्तान में किसी ने कहा कि तुम कहां तक पढ़े हैं, अनपढ़ जाहिल मोदी साहब, हिंदुस्तान किधर जा रहा है, भारत करते रहे हिंदुस्तान को, आप गलत रास्ते पे जा रहे हैं, आप अच्छे मुशीरों से मशवरा लेने वाला, कहने वाला कोई लीडर है, वो केसीआर साहब। और गलत कहूंगा ये उल्टा लगाते भाई, हमारी दोस्ती थोड़ी सी मैच से है, इसको ऑब्जेक्शन तो नहीं है ना भाई मैच से, वो क्या है तो वो भी हमारी जमात है, तेलंगाना की जमात है, हमारी मतलब हमारी नहीं। मेरी तमाम बहनों का, तमाम मेरे भाइयों का दिल की गहराई से शुक्रिया अदा करता हूँ। इस टाइम कार के इशारे और इस पार्टी ने तेलंगाना के क्याम से लेकर आज तक जितने कारहाय नुमाया अंजाम दिए हैं और जितने फलाही स्कीमात को अवामुल नास के लिए रोशनास कराया है, हिंदुस्तान की तारीख के अंदर आप इसकी कोई मिसाल, इसकी कोई नजीर पेश नहीं कर सकते। और सबसे बड़ी बात मैं आपको ये बताता चलूं कि ये बीजेपी और कांग्रेस की एक साजिश है कि वो इस मुल्क से इलाकाई तमाम पार्टियों को वो खत्म करना चाहते हैं। अगर हमारे इस इलाके के अंदर टीआरएस पार्टी नहीं होती तो याद रखिए आगे चल के बीजेपी वर्सेस कांग्रेस, कांग्रेस वर्सेस बीजेपी हो जाता और हम लगड़े लूले अपाहज हो जाते। हमारे लिए कोई ऑप्शन बाकी नहीं रहता। आप इस बात की अहमियत और जरूरत को समझिए कि टीआरएस पार्टी, बीआरएस पार्टी ये आपकी अपनी इलाकाई पार्टी है, ये हमारे इलाके की जरूरत है। हमारे वोट का इस्तेमाल करेगा, हम किसी के बहकावे में और किसी के बोलने में नहीं आएंगे, बल्कि जैसे हम आज तक तेलंगाना की तश्कील से लेकर और तेलंगाना के एजिटेशन से लेकर जैसे आज तक मुसलमान बड़ी कसरत में, बड़ी तादाद में बीआरएस पार्टी के साथ रहे और दासे मेरे भास्कर जी के साथ रहे, आगे भी इंशाअल्लाह हम जो है दासे मेरे भास्कर जी का साथ देंगे और कार के निशान के ऊपर जो है अपनी मोहर लगाएंगे और जो है बीआरएस पार्टी को जिता के रखेंगे। मेरे भाइयों, मेरे बहनों, इस बात को समझ लीजिए कि बीआरएस पार्टी आपकी अपनी पार्टी है। आपकी बात को ऊपर तक पहुंचाया जा सकता है, आप अपनी बात को मनवा सकते हैं, आप अपनी बात को जो है उनसे जो है उसका हल करा सकते हैं। अगर आप कांग्रेस के पास जाएंगे, पहले यहाँ से हैदराबाद जाना पड़ता है, हैदराबाद, फिर वहां से दिल्ली हाईकमांड जाना, और दिल्ली के लिए राहुल गांधी जी सुबह 4 बजे तक सोते, उनकी सुबह 5 बजे होती, और उसके बाद प्रियंका जी के पास गए तो वो तो 2-3 दिन तक उन्होंने हाथ को ही नहीं आते। सोनिया मैडम का मामला ये है कि वो बेचारे बीमारी से गुजर रहे। अल्लाह का फजल है, हमें एक मजबूत कैंडिडेट दासे मेरे भास्कर जी है। यहाँ जो है आपकी बात सेकंड्स के अंदर जो है
हाईकमांड तक हमारे केसीआर साहब तक पहुंचाने की इनके पास शक्ति है, इनके पास ताकत है। तो मेरे भाइयों, मेरे बहनों, आप किसी के बहकावे में आने की जरूरत नहीं। ये बंदा हमारा है, हमारा अपना है। हमने इसको खड़ा किया, हमने इसको मजबूत किया, एक तनावर दरख्त की शक्ल इसको दी है। हम अपने हाथों से इसको काटेंगे नहीं, बल्कि हम अपने हाथों से इसको परवान चढ़ाएंगे, इसको और मजबूत करेंगे, इसको और पानी देंगे और वारंगल को हम तरक्की की बुलंदियों तक ले जाएंगे। आप वादा कीजिए आज के इस प्रोग्राम के अंदर आपका वोट किसको मिलेगा? अन्ना को मिलेगा, दासे मेरे भास्कर को मिलेगा। आपका वोट किस निशान पे लगेगा? ताड़ के निशान पे लगेगा, पीआरएस पार्टी को लगेगा। केसीआर के हाथ मजबूत करेंगे और तेलंगाना को तरक्की की सिमत ले जाएंगे। जय तेलंगाना, जय केसीआर।